హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్. ఇవాళ అయితే నేను దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాకింగ్ టూర్ అయితే చూపించబోతున్నాను. ఆల్రెడీ నేను బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 వీడియో చేశాను. సో ఆ లింక్ని ఈ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా ఎవరైనా వాచ్ చేయకపోతే ప్లీజ్ వాచ్ చేసేయండి. తర్వాత నేను నా ఫ్లైట్ ఫ్రమ్ దుబాయ్, బెంగుళూరు నుంచి డాలస్ కదా, సో బెంగుళూరు టు దుబాయ్ వచ్చాను. సో దుబాయ్ నుంచి మరి నెక్స్ట్ ఫ్లైట్ ఉందనమాట. అది 15 అవర్స్ జర్నీ కంటిన్యూయస్గా. సో ఇక్కడ నాకు 3 అవర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంది దుబాయ్లో. సో నేను ఈ 3 అవర్స్ని ఎలా దుబాయ్ ఎయిర్పోర్ట్నంతా జస్ట్ అలా విజిట్ చేస్తూ ఉన్నానన్నమాట. చేసినప్పుడు క్యాప్చర్ చేసిన వీడియోస్ ఇవన్నీ. సో మీరు కన్నా చూసి ఎంజాయ్ చేసేయండి. దుబాయ్ ఎయిర్పోర్ట్ చాలా చాలా పెద్ద ఎయిర్పోర్ట్, చాలా బాగుంటుంది. సో నేను ఇది సెకండ్ టైం అనమాట దుబాయ్ ఎయిర్పోర్ట్ చూడడం. ఫస్ట్ టైం యూఎస్కి వచ్చినప్పుడు వచ్చాను, తర్వాత మరి ఇప్పుడే వచ్చాను. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, చాలా చాలా బాగా ఇప్పుడైతే చాలా చేంజ్ అయిందనమాట. ఆల్మోస్ట్ 9 ఇయర్స్ తర్వాత చూశాను కదా నేను. సో అక్కడ లిఫ్ట్స్ కానీ, అక్కడ మనం ట్రాన్సిట్కి ట్రైన్లో వెళ్ళాలన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది నన్ను ఒక గేట్లో డ్రాప్ చేసింది. అక్కడ దిగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ గేట్కి వెళ్ళడానికి ఈ ట్రైన్లో ఇలా వెళ్తూ ఉన్నాను. సో ఇక్కడ ఈ ట్రాన్సిట్ నెక్స్ట్ ఏ గేట్స్కి వెళ్ళాలన్నమాట. ఏ గేట్స్కి వెళ్ళడానికి ఆ ట్రైన్లో వచ్చానన్నమాట. సో ఇప్పుడు ఏ గేట్లో ఉన్నాను నేను. ఇక్కడి నుంచి మళ్ళీ మనం బోర్డింగ్ గేట్ ఎక్కడుందో ఆ డిస్ప్లేస్లో వస్తాయి కదా, అవి చూసుకొని బోర్డింగ్ గేట్స్ దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. ఇఫ్ యూ గో దుబాయ్ యూ నో ఇట్. సో ఇప్పుడు చాలామంది దుబాయ్ని విజిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చాలా చాలా బాగా టూరిజం కానీ అన్నీ చాలా బాగా డెవలప్ చేస్తున్నారు కాబట్టి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు కనిపించేది అవి లిఫ్ట్ అనమాట. అసలు పైనుంచి వస్తున్నాయి చూడండి. అట్ ఏ టైం చూడడానికి కూడా చాలా బాగా అనిపించింది అది. సో దీని బ్యాక్ సైడే వాటర్ ఫాల్ పెట్టారనమాట. సో ఆ లిఫ్ట్కి ఆ వీవ్ అంతా చాలా బాగా, ఇంటీరియర్ చాలా బాగా డిజైన్ చేశారు. ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుంది. ఇది లిఫ్ట్లో చూడండి ఎంత చాలా స్టాండర్డ్గా, చాలా పెద్ద సైజెస్ లిఫ్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఎవరైనా దుబాయ్ ఎయిర్పోర్ట్కి వస్తే మాత్రం ఇక్కడ షాపింగ్ని ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ దుబాయ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? గోల్డ్. సో నేను కూడా లాస్ట్ నేను ఇండియాకి వెళ్ళేటప్పుడు అక్కడ గోల్డ్ షాప్స్ ఏవి ఓపెన్ లేవు మిడ్ నైట్ అవ్వడం వల్ల. సో బట్ దిస్ టైం ఇక్కడ ఎప్పుడైనా మిడ్ నైటే, బట్ షాప్స్ ఓపెన్ ఉన్నాయి. చాలా కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. జనరల్గా గోల్డ్లో చిన్న ఫ్యాన్సీ ఐటమ్స్ మనకు అంత తొందరగా దొరకవు. ఈవెన్ మనం డైలీ ఫ్యాన్సీలో పెట్టుకునే ఇయర్ రింగ్స్ లాంటివి కూడా గోల్డ్లో ఉన్నాయి. చిన్న చిన్న ఐటమ్స్ 18K. సో 18 క్యారెట్స్ ఉంటాయి కదా, అవైనా చాలా ప్యూర్ గోల్డ్ ఉంది. సో దుబాయ్లో గోల్డ్ వెరైటీస్ ఇలా ఉంటాయని నేను చిన్నప్పటి నుంచి విన్నాను, కానీ ఎప్పుడు చూడలేదు. సో చాలా చాలా డైమండ్స్లో కానీ, గోల్డ్లో కానీ, వాచెస్ చాలా కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. మనం ఏదైనా తక్కువలో అంటే తక్కువ గ్రామ్స్లో కావాలన్నా కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. నేనైతే అనుకున్నా ఏదైనా షాపింగ్ చేద్దామని, బట్ అంత తక్కువ టైంలో ఫస్ట్ ఒక్కదాన్నే ఉన్నానని చెప్పి నేనేం షాప్ చేయలేదు. ఇక్కడ చూడండి బిస్కెట్స్ అన్నీ ఎంత బాగున్నాయో. అసలు చాలా వెరైటీస్, ఇయర్ రింగ్స్ కానీ, రింగ్స్, హ్యాండ్ రింగ్స్, చైన్స్, బ్యాంగిల్స్లో అయితే అసలు మస్తు డిజైన్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. అసలు చూస్తే ఖచ్చితంగా కొనుక్కోవాలన్నమాట, అంత బాగున్నాయి. చూస్తున్నారా, గోల్డ్ నో వ్యాట్ అనమాట ఇక్కడ కొంటే. సో అందుకే చాలా కలెక్షన్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. సో ఇక్కడ నేనైతే ఒక గోల్డ్ షాపే చూసాను. అందులో కలెక్షన్సే చాలా ఎక్కువున్నాయి. సో అక్కడి నుంచి నెక్స్ట్ ఇంకా వాచెస్, గోల్డ్ వాచెస్ షాప్స్ అవి అన్నీ చూసేసుకొని జస్ట్ డిస్‌ప్లేలోనే, చాలా క్లియర్‌గా వీడియో తీయలేదు, తీయడానికి ఉండదు కాబట్టి. సో నార్మల్‌గా వీడియో తీసేసి చూసుకొని జస్ట్ చూసి ఎంజాయ్ చేశాను అంతే దిస్ టైమ్. సో ఆఫ్టర్ దట్ సో ఇక్కడ డైమండ్స్, పర్ల్స్‌లో వెరైటీస్‌లో చాలా డిజైన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ పర్ల్స్ అవి వస్తాయి కదా, దాని రిలేటెడ్‌వన్నమాట. సో దాంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి. అసలు ఎంజాయ్ చేయొచ్చనమాట. మనం చూసి కూడా ఎంజాయ్ చేస్తాం కదా, అలా చాలా బాగా అనిపించింది గోల్డ్ షాపింగ్ మొత్తం. ఎవరైనా ఇంకొకరు అంటే కంపెనీ ఉంటే మాత్రం డెఫినెట్‌గా షాపింగ్ చేయొచ్చు. కొంచెం లే ఓవర్ ఎక్కువుంటే అప్పుడు డెఫినెట్‌గా ఇట్స్ వర్త్ ఇట్ అనమాట. నేనొక్కదాన్ని ఉండడం వల్ల సో నేను ఎక్కువ డేర్ చేయలేదనమాట షాపింగ్ చేయడానికి. నాకు పెద్ద ఐడియా గూడా లేదు అనేసి. సో అది ఓవరాల్‌గా దుబాయ్ కలెక్షన్స్ అయితే చాలా నచ్చాయన్నమాట. ఇంకా అక్కడి నుంచి చాలా షాప్స్, సో వైన్ షాప్స్ కానీ, తర్వాత చాక్లెట్స్‌లో గూడా చాలా చాలా
వెరైటీస్ ఆఫ్ చాక్లేట్ షాప్స్ ఉన్నాయన్నమాట. సో, మొత్తం ఎందుకో అక్కడ షాపింగ్ ఏరియానే ఎయిర్‌పోర్ట్‌లో చాలా బావుంది. ఇక్కడ అన్నీ డ్యూటీ ఫ్రీ ఇవి వైన్ షాప్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. మనం ఇక్కడ ఏదైనా షాపింగ్ చేయాలన్నా మన బోర్డింగ్ పాస్ చూపిస్తే అప్పుడే మళ్ళీ మనం షాపింగ్ చేయొచ్చు. సో, ఇక్కడ చాలా బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ, కలెక్షన్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. సో, డెఫినెట్‌గా ఎంజాయ్ చేశాను నేనైతే షాపింగ్ ఏరియాని. జస్ట్ విండో షాపింగే. బట్ చూడగానే చాలా బాగా అనిపించింది. నా 3 హవర్స్ లే ఓవర్ మొత్తం షాపింగ్‌లోనే అలా వీడియోస్ చూస్తూ చాలా ఎంజాయ్ చేశాననమాట. వైన్స్‌లో గూడా చాలా వెరైటీస్ ఉన్నట్టున్నాయి. సో, జస్ట్ నేనలా క్యాప్చర్ చేశానంతే. సో, ఇంక జస్ట్ దుబాయ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత మా బాబు అయితే కొన్ని క్యాండీస్ కావాలి మమ్మీ దుబాయ్‌వి అన్నాడు. సో, నేను కూడా క్యాండీస్ షాపింగ్ చేశాననమాట. బట్ వెరీ కాస్ట్‌లీ చాలా కాస్ట్‌లీ ఉన్నాయి. సో, ఇక్కడ చూడండి గోల్డ్ కోటెడ్‌తో ఇవన్నీ ఫ్యాన్సీ ఇట్లా మన గ్లాసెస్ అవన్నీ ఉంటాయి కదా! డిజైన్స్ అలాంటివి చాలా ఉన్నాయన్నమాట షాపింగ్‌లో. తర్వాత కీ చైన్స్‌లో కానీ సో, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి షాపింగ్ చేయడానికి. ఇవైతే చూడండి దుబాయ్ చాక్లెట్స్ స్పెషల్లీ. తర్వాత ఖర్జూరంలో చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో, కాస్ట్‌లీ గూడా ఉన్నాయి. కానీ మనం ట్రై చేయాలంటే స్మాల్ ప్యాక్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, నేనైతే మా వాడు అడుగుతున్నాడని దుబాయ్ స్పెషల్‌వి కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకున్నాను వెరైటీస్. సో, దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎక్కువ డ్రై ఫ్రూట్స్‌లో వెరైటీస్, ఖర్జూరంలో వెరైటీస్, దాని రిలేటెడ్ చాక్లెట్సే ఎక్కువున్నాయన్నమాట. సో, మనం ఏదైనా స్వీట్స్ ఎప్పుడైనా అలా ఇండియాకెళ్తూ ఆన్ ద వేలోనే తీసుకోవచ్చు. నిజంగానే టేస్ట్ అయితే చాలా బాగున్నవి. నేనైతే తెచ్చాక ట్రై చేశాను. సో, ఇట్ వాస్ సో గుడ్ అనమాట టేస్ట్. అందుకే అంత పాపులర్ చాలామంది కొంటూ ఉన్నారక్కడ దుబాయ్‌లో చాక్లెట్స్. సో, ఇలా చాక్లెట్ షాప్స్ అయితే చాలా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇది చూడండి ఎలా హ్యాంగ్ చేశారో చాక్లెట్స్‌నంతా. సో, చాలా బాగా అనిపిచ్చింది. మొత్తం షాపింగ్ అలా చూస్తూ ఉంటే ఎంతసేపైనా చేయొచ్చు కదండీ! సో, ఇటు సైడ్, అటు సైడ్ మొత్తం క్యాండీస్‌లో అన్ని వెరైటీస్. ఇక్కడ సూట్‌కేసెస్ చూస్తున్నారా? సో, వండర్‌ఫుల్‌గున్నాయన్నమాట బ్రాండెడ్‌వే. ఇంకా ఇవన్నీ ఎలక్ట్రానిక్స్, ఇక్కడేమో డ్రెసెస్ అవి అన్ని షాపింగున్నాయి. సో, ఇది మాకు ఈ బోర్డింగ్ అయితే గేట్ ఇక్కడ అనమాట ఫస్ట్. సో, అక్కడికి నేను ఈ వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేస్తూ బోర్డింగ్ దగ్గరికెళ్ళగానే తర్వాత మళ్ళీ ఇమ్మీడియేట్‌గా గేట్ చేంజ్ చేశారు. ఇది ఏ10. తర్వాత వాళ్ళు మాకు ఫస్ట్ ఏ16 ఇచ్చారు. తర్వాత ఏ10కెళ్ళమన్నారు. ఆల్మోస్ట్ దానికి చాలా డిస్టెన్స్ ఉందనమాట. సో, నేను ఇక్కడి నుంచి ఇంకా ఆ గేట్ నుంచి మళ్ళీ లాస్ట్ మినిట్‌లో ఏవైనా గేట్స్ చేంజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా మనము లాస్ట్ మినిట్ వరకు డిస్‌ప్లేస్‌లో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీ 20, 30 మినిట్స్‌కి. సో, రెగ్యులర్‌గా ఆఫెన్‌గా చెక్ చేసుకుంటా ఉండాలి. సో, ఇంకిప్పుడు అక్కడ ఏ10 దగ్గర నుంచి ఇప్పుడు మళ్ళీ ఏ16కెళ్తున్నాను నేను. చాలా దూరం ఉందనమాట. సో, ఆ మధ్యలో ఆన్ ద వేలో వచ్చిన ఈ షాప్స్ అన్నీ గూడా చాలా ఉన్నాయి. చాలా స్పేషియస్‌గా మనకేమి పెద్ద డిస్టర్బెన్స్ అనిపియదు. ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. వర్క్ చేసుకోవడానికి కానీ, చార్జింగ్స్, పిల్లలు ఎంగేజ్ అవ్వడానికి చాలా స్పేషియస్‌గా చాలా బావుందనమాట ఇక్కడ. సో, ఎవరైనా మీలో దుబాయ్ ఎయిర్‌పోర్ట్ ఆల్రెడీ చూస్తే మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటో కూడా ఇక్కడ కామెంట్ సెక్షన్‌లో జస్ట్ షేర్ చేసుకోండి. నాకైతే నేను 9 ఇయర్స్ బ్యాక్ చూసిన తర్వాత మరి ఇప్పుడు దుబాయ్ ఎయిర్‌పోర్ట్ చూస్తున్నప్పుడు చాలా డిఫరెన్స్ అనిపించింది. అప్పుడు 2016లో ఫస్ట్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కొచ్చినప్పుడు చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. సో, అందుకే దుబాయ్ అంటేనే ఎప్పుడు స్పెషల్ అనమాట. అదే నేను ఫస్ట్ ట్రావెల్ చేసిన ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. సో, అప్పుడు చాలా ఎక్సైటెడ్‌గా చాలా మెమరీ ఉంటదనమాట. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ అప్పుడు ఎమిరేట్స్‌లోనే తర్వాత ఇప్పుడు మళ్ళీ సోలోగా ట్రావెల్ చేశాను ఎమిరేట్స్‌లోనే దుబాయ్. సో, ఎందుకో స్పెషల్‌గా అనిపిస్తోందనమాట దుబాయ్ ఎయిర్‌పోర్ట్. తర్వాత ఇక్కడేమో చాలా చాలా టైం తీసుకుంటూ ఉన్నారు. సెక్యూరిటీ చెక్ చాలా ఎక్కువుందనమాట. ఇప్పుడైతే నేను బోర్డింగ్ దగ్గరికెళ్ళిపోతూ ఉన్నాను. సో, ఆన్ ద వేలో ఇక్కడ చూడండి ఫెరోరో బొటిక్ అనేది కనిపించింది. యూఎస్‌లో చాలా ఈ చాక్లెట్స్ ఎక్కువ మనం మామూలుగానే తింటూ ఉంటాం కదా! అందులో చాలా ఫ్లేవర్స్, వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇలా హ్యాంగ్ చేస్తే అది అసలు చాలా టెంప్టింగ్‌గా అనిపిస్తోందనమాట చాక్లెట్స్ అని. సో,
సో, ఇక్కడ వైన్స్ అనమాట. అన్ని వెరైటీ ఆఫ్ వైన్స్ ఉన్నాయి. చాలా చాలా ఎక్కడ చూసినా ఎక్కువ కనిపిస్తున్నాయి వైన్ షాప్స్ అనమాట. నేనైతే దగ్గరికెళ్ళి జస్ట్ అలా వీడియోని జస్ట్ క్యాప్చర్ చేశాననమాట. ఎన్ని వెరైటీస్ ఆఫ్ వైన్స్ ఉన్నాయి అనేసి. ఇంకిక్కడి నుంచయితే నేను ఇంక బోర్డింగ్‌కెళ్ళిపోతూ ఉన్నాను. ఆల్మోస్ట్ టైం దగ్గరగా వచ్చిందనమాట. అందుకని బోర్డింగ్‌కెళ్ళగానే బోర్డింగ్ అయితే చాలా ఫాస్ట్‌గా చేసేస్తారు. కానీ వన్స్ బోర్డింగ్ అయిన తర్వాత మళ్ళీ మనం అంతా ఇంక ఫ్లైట్ ఎక్కబోయే ముందు మొత్తం మన క్యాబిన్ బ్యాగ్స్ అన్నీ ఓపెన్ చేయించి కంప్లీట్ చెక్ చేస్తున్నారు. ఈవెన్ అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో మనం పట్టుకున్న వాటర్‌ని గూడా పడేసి మరీ కొత్త వాటరు తీసుకోవాలనమాట. అంత హై సెక్యూరిటీ ఉంది దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో. చాలా చాలా అసలు చాలా సీరియస్‌గా చెక్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇంకైతే బోర్డింగ్, చెకింగ్ అంతా అయిపోయాక ఇంక నేను ఫ్లైట్ అయితే ఎక్కేస్తున్నాననమాట. ఇంకా ఇక్కడి నుంచి 16 హవర్స్ కంటిన్యూయస్ జర్నీ. ఇది చూడండి ఇదంతా బిజినెస్ క్లాస్ అనమాట. బిజినెస్ క్లాస్ సీట్స్ చూస్తున్నారా? చాలా స్పేషియస్‌గా, చాలా లగ్జరీగా ఉంటాయి. అందరూ కూర్చున్నారు కాబట్టి నేను ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదని ఎక్కువ క్యాప్చర్ చేయలేదు. ప్రైవసీ కాబట్టి. చూడండి ఇంకిక్కడైతే ఇక్కడి నుంచి ఎకానమీ అనమాట. ఇదేమో మనకి ఫుడ్ సర్వ్ చేస్తారు గదా! వాళ్ళన్నీ రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడే అన్నీ ఉంటాయి. అక్కడి నుంచి మనం వెళ్ళిపోయి ఇంక వాళ్ళని ఏదైనా మధ్యలో కావాలన్నా ఇక్కడొచ్చి అడగొచ్చు. హాట్ టీ కానీ, జ్యూసెస్ ఇది కంటిన్యూయస్‌గా సర్వ్ చేస్తూ ఉంటారు. చాలా ఫ్రెండ్లీగా హాస్పిటాలిటీ మాత్రం చాలా బావుంటది ఎమిరేట్స్‌లో. చాలామంది మనం ఫ్లైట్ జర్నీ చేసేప్పుడు ఔట్ సైడ్ ఫుడ్ అలో ఉందా అని అంటారు. నేనైతే మొత్తం ఔట్ సైడ్ ఇంటి నుంచే ఫుడ్ తెచ్చుకుంటానండి. ఇప్పుడు ఎమిరేట్స్‌లో అయితే ఫుడ్ చాలా బావుంది. కొన్ని ఎయిర్‌లైన్స్‌లో ట్రావెల్ చేసినప్పుడు ఫుడ్ ఎక్స్‌పీరియన్స్ అంత బాలేదని చెప్పి ఇంటి నుంచే రైస్ ఐటెమ్‌లో లేదంటే చపాతీ, రోటీ ఇలాంటి పుల్కా ఏవైనా తెచ్చుకోవచ్చు. బట్ లిక్విడ్‌గా ఉండేవి చట్నీస్ అలాంటివి అలో ఉండదనమాట. నార్మల్‌గా ఏదైనా డ్రై ఐటెమ్ లాగున్న ఫుడ్డు గుంత పొంగనాలు, తర్వాత ఇడ్లీ ఏదైనా విత్ పొడి ఆర్ లైక్ దట్ ఏవైనా తెచ్చుకోవచ్చు కానీ, ఏవి లిక్విడ్ ఐటెమ్స్ చట్నీస్ థిక్ అలా ఉండేవి గ్రేవీస్ అవన్నీ అలో ఉండదు. బట్ ఎంత ఫుడ్ అయినా తెచ్చుకోవచ్చు. దానికి వెయింగ్ ఏం చెయ్యరనమాట. డెఫినెట్‌గా ఔట్ సైడ్ ఫుడ్డు ప్రాబ్లమ్ అవుతది అనుకున్న వాళ్ళు ఇంటి నుంచే మొత్తం ఫుడ్ క్యారీ చేసుకోవచ్చు. దానికి ఏం రిస్ట్రిక్షన్ లేదు. ఏ ఐటెమ్ అయినా తెచ్చుకోవచ్చు. అది. తర్వాత ఇంక ఇక్కడైతే మూవీస్ వాచ్ చేస్తున్నా. ఆల్మోస్ట్ 3 మూవీస్ వాచ్ చేసేసరికి డాలస్ వచ్చేసిందనమాట. ఒక 5, 6 ఒక 4, 5 హవర్స్ నేను ఆల్మోస్ట్ మిడ్‌నైట్ ట్రావెల్ చేస్తున్నా కాబట్టి ఇండియా టైమ్‌లో. జెట్ లాగ్ వల్ల నేనైతే బాగా పడుకున్నాను. ఒక 4, 5 హవర్స్ తర్వాత లేచి ఇంకా మూవీస్ చూసా. ఇది చూడండి రెస్ట్ రూమ్. నన్ను చాలామంది అడిగారనమాట ఫ్లైట్‌లో రెస్ట్ రూమ్స్ అవి ఎలా ఉంటాయి అని. ఇది జస్ట్ స్మాల్ చిన్నగుంటది. ఇక్కడ అది హాట్ వాటర్, కోల్డ్ వాటర్ వస్తాయన్నమాట. సెన్సార్ లాగా ఇలా పెడితే చెయ్యి. ఇక్కడ రెస్ట్ రూమ్ ఎళ్ళిపోయి చాలా చిన్న స్పేషియస్‌గా ఏముండదు. చాలా చిన్నగుంటది. ఇక్కడ అన్ని టాయిలెట్ పేపర్స్ అవన్నీ వస్తాయి. బేబీని డైపర్ చేంజింగ్‌కి ర్యాక్ అది. అక్కడ మనం టాయిలెట్ అయిపోగానే అక్కడ పుష్ చేస్తే అది ఎళ్ళిపోతదనమాట. అది లాక్ ఓపెన్ చేసేది, క్లోజ్ చేసేది డోర్ అది. ఇది. ఇలా నా జర్నీ అయితే చాలా జరిగిందనమాట. హోప్ మీ అందరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో త్వరలోనే మీ ముందుకొస్తా. అప్పటిదాకా థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.